హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రో యూట్యూబ్ తెలుగు. సడన్గా మీ శాలరీ డబుల్ అయిపోయింది, కాదు ట్రిపుల్ అయిపోయింది. వావ్, అద్భుతం కదా. అసలు ఆ ఊహే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. దాదాపు 40 లక్షల మంది ఇండియన్స్కి ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నారు. అవి వెతుక్కుంటూనే అమెరికా ప్రయాణం చేస్తున్నారు. హైయర్ స్టడీస్ కోసం యూఎస్కి వెళ్ళే స్టూడెంట్ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతానే ఉంది. కానీ ద గ్రేట్ అమెరికన్ డ్రీమ్ అంతా హైప్ చేయబడుతుందా? లైఫ్ అక్కడ నిజంగానే బెటర్ ఉందా, లేదా మనకి తెలియని కొన్ని ట్విస్ట్లు, సర్ప్రైజెస్, షాక్స్ లాంటివి ఉన్నాయా? ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అమెరికాలో లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, సాలరీ, టాక్సెస్, ఎక్స్పెన్సెస్ అండ్ వీసా ప్రాసెస్ వెనుక ఉన్న యాక్చువల్ రియాలిటీస్ అండ్ ఫ్యాక్ట్ చెక్స్ ని ఇప్పుడు రివీల్ చేయబోతున్నాం. గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీన్ ఆన్ ద అదర్ సైడ్, బట్ ఇది ద గ్రేట్ అమెరికన్ డ్రీమ్ కి వర్తిస్తుందా లేదా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం యుఎస్ని ఇండియాని కంపేర్ చేయాలంటే ఫస్ట్ నంబర్స్ మాట్లాడుకోవాలి. స్టాటిస్టిక్స్ ఇంటర్నేషనల్ లేబర్ డే రిపోర్ట్ 2023 ప్రకారంగా భారతదేశంలో యావరేజ్ మంత్లీ శాలరీ దాదాపు 46,000 రూపీస్. ఇది రిపోర్ట్ రిలీజ్ అయిన మే 1 నాటికి. అంటే యుఎస్ డాలర్స్లోకి ట్రాన్స్లేట్ చేస్తే $573. ఇక్కడ నేను $1 ఈజ్ ఈక్వల్ టు 81 రూపీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇదే యావరేజ్ మంత్లీ శాలరీ యుఎస్లో ఎంత అంటే ఆల్మోస్ట్ ఇండియన్ రూపీస్ ప్రకారంగా 3,47,000 రూపీస్ అని అర్థం. సో యావరేజ్ సాలరీస్లో ఈ డిఫరెన్సెస్కి ఏ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయో ఫస్ట్ మనం చూసుకోవాలి. అందులో నంబర్ 1 ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ ఆఫ్ వర్కర్స్. రెండు దేశాల్లో మీరు ఎంత ప్రొడక్టివ్గా ఉంటే, మీరు ఎంత ఎఫిషియెంట్గా పనులు చేస్తూ ఉంటే మీ పే దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుంది. భారతదేశంలో పర్ఫార్మెన్స్ ఆధారంగా కాంపెన్సేషన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్టివిటీ ఆధారంగా ఎంప్లాయీస్కి కంపెనీస్ ఎక్కువ రివార్డ్స్ ఇస్తారు. కంపెనీస్ అటువంటి ఎంప్లాయీస్ పై ఎక్కువ సాలరీస్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆశపడతారు. సెకండ్ ఫ్యాక్టర్ అబిలిటీ టు పే. హై ప్రాఫిట్ సెక్టర్స్లోని కంపెనీస్ తరచుగా ఎంప్లాయీస్కి హయ్యర్ సాలరీస్ పే చేస్తారు. ఇది భారతదేశంలోనూ అండ్ యుఎస్లోనూ రెండిట్లోనూ వర్తించే లాజిక్. అయితే అమెరికన్ కంపెనీస్కి ప్రాఫిటబిలిటీ ఎక్కువ అయినందు కారణం వల్ల అక్కడ ఎంప్లాయీస్కి యావరేజ్ సాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. థర్డ్ ఫ్యాక్టర్ గవర్నమెంట్ పాలసీస్. గవర్నమెంట్ పాలసీస్ కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. భారతదేశంలో ప్రావిడెంట్ ఫండ్, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ వంటి సోషల్ సెక్యూరిటీ పాలసీస్ అన్నీ కూడాను ఎంప్లాయీ కాంపెన్సేషన్ ప్యాకేజ్లో భాగంగా కన్సిడర్ చేయబడతాయి. యుఎస్లో ఎంప్లాయీ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అండ్ రిటైర్మెంట్స్ ప్లాన్స్ కోసం 401(k) లాంటి బెనిఫిట్స్తో కూడా స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ ఇండివిజువల్స్ తమ సాలరీస్లో కొంత భాగాన్ని ఖచ్చితంగా రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెట్టడానికి పర్మిట్ చేస్తాయి. 50 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్నవారు $22,500 ఈ ప్లాన్లోకి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అడిషనల్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయడానికి ఎంప్లాయీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాయి యుఎస్ కంపెనీస్. లేబర్ యూనియన్స్. రెండు దేశాల్లోనూ లేబర్ యూనియన్స్ ఎంప్లాయీస్కి ఫెయిర్ వేజెస్ అందించడంలో సహాయపడతాయి, పోటీ పడతాయి. అయితే వాటి ప్రభావం ఒక్కో సెక్టర్పై ఒక్కోలా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇక్కడ థింగ్స్ కొంచెం బ్యాలెన్స్ అవుతాయి. యుఎస్లో సాలరీస్ ఎక్కువ ఉన్నప్పటికీ ముఖ్యంగా న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో అండ్ సియాటిల్ వంటి సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. దీనికి విరుద్ధంగా భారతదేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ సాధారణంగా తక్కువనే ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ లేబర్. రెండు దేశాల్లోనూ ప్రత్యేక స్కిల్స్ అంటే స్పెసిఫిక్ స్కిల్స్కి హై డిమాండ్ అనేది ఉంటుంది. యుఎస్లో టెక్నాలజీ, మెడిసిన్, ఫైనాన్స్ అండ్ ఇంజనీరింగ్ లాంటి స్కిల్స్ చాలా ఎక్కువ డిమాండ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్కిల్స్ పొందిన వాళ్ళకే చాలా హై సాలరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కంటే తక్కువ పే చేసే కంపెనీస్లో పెద్దగా ఎవరు వర్క్ చేయడానికి ఇష్టపడరు. రెండు దేశాలు కూడా తమ సొంత మార్కెట్ రేట్స్ని కలిగి ఉంటాయి. క్వాలిటీ టాలెంట్ని ఆకర్షించడానికి కంపెనీస్ వీటిని ఖచ్చితంగా మీట్ అవ్వాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ అనేది స్లాబ్ బేస్డ్ మోడల్లో పనిచేస్తుంది. అంటే ఏంటి? మీ ఇన్కమ్ పెరిగే కొద్దీ ఆ ఇన్కమ్ పై మీరు కట్టే ట్యాక్స్ కూడా పెరుగుతా పోతుంది. అడిషనల్గా 50 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు
5 crores నుండి ప్రారంభమయ్యే ఇన్కమ్ బ్రాకెట్స్ని బట్టి 10% నుండి 37% లకు వివిధ రకాల ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా అప్లై అవుతాయి. యునైటెడ్ స్టేట్స్కి మారుతున్న ఇండియాలో మాదిరిగానే రేట్స్ ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అండ్ 2023లో టాప్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 37%. సింగిల్ ట్యాక్స్ పేయర్స్ కోసం 2023 ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ని ఇక్కడ మనం చార్ట్పై చూడొచ్చు. ఇప్పుడు యుఎస్ అండ్ ఇండియా రెండిట్లోనూ ఇండివిజువల్ ట్యాక్స్ రేట్స్ ఒకే విధంగా ఉన్నాయని మనకు అనిపిస్తుంది. $0 to $11,000 అయితే 10%, $11,000 to $44,000 అయితే 12%, $44,000 to $95,375 అయితే 22%, అండ్ సో ఆన్. అలా మీ ఫైలింగ్ స్టేటస్ ఆధారంగా రేట్స్ మారుతూ ఉంటాయి. లైక్ మీరు మ్యారీడా లేదా సపరేటెడా లేదా జాయింట్గా రిటర్న్ ఫైల్ చేస్తున్నారా, మీరు హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ కేటగిరీ కింద రిటర్న్ ఫైల్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా. ఇండియాతో కంపేర్ చేసినట్లయితే వివిధ ఎగ్జంప్షన్స్ అండ్ రీబేట్స్తో ఇండియన్ ట్యాక్స్ సిస్టమ్ డిజైన్ చేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ 50 lakhs లేదా 1 crore వంటి సర్టెన్ థ్రెషోల్డ్ లిమిట్స్ని మించిపోయి ఉంది అంటే ఇండియన్ ట్యాక్స్ లాక్స్ ప్రకారంగా మీకు ట్యాక్స్ మాత్రమే కాదు, ట్యాక్స్ పైన సర్ఛార్జ్ కూడా కట్టాల్సి వస్తుంది. యూఎస్లో ఇటువంటి సర్ఛార్జ్లు సాధారణంగా అప్లికబుల్ ఉండవు. ఏది ఏమైనప్పటికీ యుఎస్ వాళ్ళ సిటిజన్స్ అండ్ రెసిడెంట్స్ కోసం వరల్డ్ వైడ్ ఇన్కమ్పై ట్యాక్సెస్ విధిస్తుంది. భారతదేశం వల్లే కాకుండా ఇది ప్రధానంగా దేశాల్లో సంపాదించే అన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్పై ట్యాక్స్ వహించే కాన్సెప్ట్ అన్నమాట. యుఎస్లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తరచుగా ఒక 6 figures శాలరీ సంవత్సరానికి ఒక $100,000 కోసం గోల్ పెట్టుకున్నట్లయితే ఇది 11th October 2023 నాటికి దాదాపు $83 ఎక్స్చేంజ్ రేట్ తో 83 lakhsకి ట్రాన్స్లేట్ అవుతుంది ఇండియన్ కరెన్సీలో. కానీ యుఎస్లో $100,000 శాలరీ భారతదేశంలో 83 లక్షలు సంపాదించినంత క్వాలిటీ లైఫ్ స్టైల్ని మీకు అందించకపోవచ్చు. వై? దానికోసం మనం ముందుగా పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే పిపిపి అన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. రకరకాల దేశాల మధ్యలో ఉన్న రకరకాల కాస్ట్ ఆఫ్ లివింగ్ డిఫరెన్సెస్ని కంపేర్ చేయడానికి అలౌ చేసే ఒక టూల్ అన్నమాట. ఈ పర్చేస్ పవర్ ప్యారిటీ మల్టిపుల్ దేశాల్లో ఒకే రకమైన వస్తువులని కొనడానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశం అండ్ యుఎస్ మధ్యలో పీపీపీ 23.998 ఉంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ఒక బాస్కెట్ ఆఫ్ గూడ్స్ కాస్ట్ $50 అయితే $1 is equal to 83.25 రూపీస్ ఎక్స్చేంజ్ రేట్ తీసుకున్నప్పుడు కాబట్టి ఆ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే 4,162 రూపీస్ అని మీరు అనుకోవచ్చు. కానీ అది పూర్తిగా నిజం కాదు. వరల్డ్ బ్యాంక్ యొక్క PPP కన్వర్షన్ ఫ్యాక్టర్ ప్రకారంగా అదే బాస్కెట్ ఆఫ్ గూడ్స్ దాదాపు 1200 అంటే భారతదేశంలో $50 ఇంటూ 23.998 చేయాల్సి వస్తుంది. సో కేవలం డాలర్స్ని రూపీస్లోకి కన్వర్ట్ చేయడం వల్ల మనకి కంప్లీట్ పిక్చర్ అన్నది అందదు. దాట్ సెడ్ ముంబై అండ్ న్యూయార్క్ అనే 2 మేజర్ సిటీస్లో కొన్ని రోజువారీ ఖర్చులను ఇప్పుడు చూద్దాం. కాఫీ ఖర్చు ముంబైలో క్యాపచినో కాస్ట్ దాదాపు 203 రూపీస్ అయితే న్యూయార్క్లో అదే 439 రూపీస్ అంటే 116% డిఫరెన్స్ ఉంది. బేసిక్ యూటిలిటీస్ విషయానికి వస్తే ముంబైలో ఎలక్ట్రిసిటీ, హీటింగ్, కూలింగ్, వాటర్ అండ్ గార్బేజ్ కోసం మంత్లీ ఎక్స్పెన్సెస్ 3,622 రూపీస్ అయితే న్యూయార్క్లో 13,856 రూపీస్ అవుతుంది. అంటే డిఫరెన్సెస్ 283%. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ముంబైలో ఒక మైలుకి ట్యాక్సీ ఛార్జ్ దాదాపు 40 రూపాయలు, కానీ న్యూయార్క్లో అదే 245 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 508% డిఫరెన్స్. రెంట్ ద బిగ్ వన్. ముంబై సిటీ సెంటర్లో ఒక 1 bedroom అపార్ట్మెంట్కి నెలకి దాదాపు 40,000 రూపాయలు రెంట్ కట్టాల్సి వస్తే అదే న్యూయార్క్లో సిటీ సెంటర్లో ఒక 1 bedroom హాల్ కిచెన్కి నెలకి 3 లక్షల రూపాయలు అద్దె కట్టాల్సి వస్తుంది. అంటే యాక్చువల్ డిఫరెన్స్ 655%. నౌ దీస్ నంబర్స్ ఆర్ ఐ ఓపెనింగ్. బట్ కానీ ఇందులో కొన్ని క్యాచెస్ అండ్ ట్విస్ట్ కూడా ఉన్నాయి. అవి ఏంటో అర్థం చేసుకుందాం. బేసికలీ గూడ్స్ అండ్ సర్వీసెస్ క్వాలిటీ, కంట్రీస్ మధ్య ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్, అలాగే డెవలప్మెంట్ యొక్క వివిధ స్థాయిలో ఉన్న దేశాల మధ్యలో డైరెక్ట్ కంపారిజన్ అన్నది డౌన్ రైట్ మిస్లీడింగ్ అనే చెప్పాలి.
బ్రాడ్గా ఇమ్మిగ్రెంట్ అండ్ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలుగా కేటగరైజ్ చేయబడతాయి. ఇప్పుడు ఇమ్మిగ్రెంట్ వీసాలు యుఎస్లో లాంగ్ టర్మ్ సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు టెంపరీగా అలా వెళ్ళి ఇలా దేశం చూసుకుని లేదా పిల్లల కోసం వెళ్ళి లేదా టూరిస్ట్ కోసం వెళ్ళి లేదా పెళ్ళిళ్ళ కోసం వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చే గెస్ట్ వీసాలు అనమాట. సో బేసికలీ వీసా టైప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే B1 వీసా టెంపరీ బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసం, F1 M1 వీసా అకాడమిక్ లేదా వొకేషనల్ స్టడీస్ కోసం, H1B వీసా బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అవసరమైన స్పెషాలిటీ ఎడ్యుకేషన్ కోసం, B2 వీసా టూరిజం, వెకేషన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ని విజిట్ చేయడం కోసం, J1 ఆర్ Q1 వీసా ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కోసం. మరోవైపు ఇండియా వీసా టైప్స్ని ఆఫర్ చేస్తుంది, సింగిల్ అండ్ మల్టిపుల్ ఎంట్రీ వీసాస్. సింగిల్ ఎంట్రీ వీసాస్ కేవలం ఒక ఎంట్రీకి మాత్రమే వ్యాలిడ్ అవుతాయి, వైల్ మల్టిపుల్ ఎంట్రీ వీసాస్ వంటి వ్యాలిడిటీ పీరియడ్లో మల్టిపుల్ విజిట్స్ అన్నది చేసుకోవచ్చు. టూరిస్ట్ వీసా ఇది షార్ట్ టర్మ్ టూరిజం కోసం, బిజినెస్ వీసా ఈ వీసా మీటింగ్స్ అండ్ బిజినెసెస్ రిలేటెడ్ డిస్కషన్స్ కోసం, వర్క్ వీసా ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కోసం, రెసిడెన్స్ వీసా ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ స్టే కోసం, అది ఎంప్లాయ్మెంట్ కోసం కాదు, ఎలక్ట్రానిక్స్ వీసా ఫిజికల్ సర్టిఫికేట్స్ కాకుండా ఎలక్ట్రానిక్గా గ్రాంట్ చేయబడే ఎలక్ట్రానిక్ వీసా. యుఎస్లో వీసా కోసం అప్లై చేయడంలో అనేక స్టేజెస్ ఉంటాయి. మీరు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాస్ కోసం DS-160 ఫామ్ లాంటి ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. రకరకాల డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి ఆపై వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అది పాస్ అవ్వాలి. మీకు వ్యాలిడ్ అయ్యే పాస్పోర్ట్, ఫైనాన్షియల్ రికార్డ్స్ అండ్ బహుశా కాబోయే ఎంప్లాయర్ నుండి లెటర్ లాంటి డాక్యుమెంటేషన్ కూడా అవసరం. అండ్ ఎస్, మీ అప్లికేషన్ కోసం ఫీ రిసీట్ ని మాత్రం మర్చిపోవద్దు. ఇండియాలో మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో అప్లై చేసుకునే ఆప్షన్ ఉంది. మీరు మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసిన తర్వాత సాధారణంగా అప్రూవల్ కోసం వెయిట్ చేయాలి. యుఎస్లో వలె రిక్వైర్డ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ ఇతర విషయాలతో పాటు ఫైనాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించిన ప్రూఫ్స్ కూడా కలిగి ఉండాలి. 2022లో యునైటెడ్ స్టేట్స్ B కేటగిరీ వీసాల కోసం 5.4 మిలియన్ కి పైగా అప్లికేషన్స్ అందుకుంది, 83% సక్సెస్ రేట్ తో. దాదాపు 11,000 అప్లికేషన్స్ నుండి ట్రాన్సిట్ వీసాలు 77% సక్సెస్ఫుల్ అయ్యాయి. F1 వీసాలు 6,31,000 అప్లికేషన్స్ లో నుంచి 65% అప్రూవ్ అయ్యాయి. దాని కాన్సిక్వెన్సే F2 వీసా దాదాపు 47,000 అప్లికేషన్స్ రిసీవ్ అయితే 55% సక్సెస్ రేట్, టఫ్ రోడే కానీ అప్రూవ్ అయ్యాయి. ఫైనల్ గా దాదాపు 8 లక్షల అప్లికేషన్స్ నుంచి 97% రేట్తో కేటగిరీ H వీసాని హైయెస్ట్ డిమాండ్ లో కలిగి ఉంది. సో ఇన్ కన్క్లూజన్ మనం ఈ వీడియో ఎండ్కి వచ్చేసాము. మేము ఇండియా అండ్ యుఎస్ రెండిట్లోనూ శాలరీ కంపారిజన్స్ చేసాము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కంపారిజన్ చేసాము, ట్యాక్స్ కంపారిజన్ చేసాము, వీసా ప్రాసెసెస్లో ఉన్న డిఫరెన్సెస్ చూసాం. ఈ 2 స్టేజెస్లో వర్కింగ్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు అవేర్నెస్ కల్పించామని మేము ఆశిస్తున్నాము. నౌ ఇట్స్ యువర్ టర్న్. ఈరోజు ఈ డిస్కషన్కి సంబంధించి మీకేమైనా ఎక్స్పీరియన్సెస్ లేదా క్వశ్చన్స్ ఉంటే మేము మీ నుండి వినడానికి ఇష్టపడతాం. కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఆప్షన్స్ షేర్ చేయండి. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టుబడి సరళమైనది. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.